శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ సురేష్, ఈవో ఎంవివి సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు కోడూరి పెద్ద బాలరాజు, నూకాలమ్మ సత్యవేణి, రాఘవ, చందా చౌదరి తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో సుందరంగా అలంకరించడం జరిగిందని ఆలయ చైర్మన్ సురేష్ పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచన మేరకు ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాకి శ్రీనివాసరావు, కృష్ణ, తాతారావు, సత్యరాజు, బాలరాజు, దేవి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. వచ్చాను శివాయ శ్రీమాత్రే నమః. కాకినాడ దేవాలయం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా లాస్ట్ శుక్రవారం అయిన ఆషాఢంలో మన అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం జరిగింది. ఈ శాకంబరి అలంకరణకి దాతలు సహాయ సహకారాలతో, ముఖ్యంగా దాతలు అయినాల వీరభద్ర గారు, మార్కెట్లో భద్రాజు గారు, అలాగే ఉన్న ముఖ్యమైన సభ్యులందరూ సహకారంతో, అలాగే మన పళ్ళు కృష్ణార్జున్ గారు, ఇలా వివిధ రకాలైన కాయలతోటి, పళ్ళతోటి, తర్వాత మన వెజిటబుల్స్ తోటి, ఇలా అన్ని రకాలైన కాయగూరలతోటి ఇంచుమించు సుమారు 2 టన్నుల మెటీరియల్ తోటి మనం అలంకరించడం జరిగిందండి. ఈవేళ ఈ శాకంబరి అవతారానికి సాయంత్రం ఎమ్మెల్యే గారు 7 గంటలకి వచ్చి దర్శనం చేసుకుంటా అన్నారు. అలాగే ప్రసాద వితరణ కింద మన ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన చందా కిరణ చౌదరి గారు పొద్దున్న ఒక 5 కేజీలు పులిహార, సాయంత్రం ఒక 10 కేజీలు పులిహార, అలాగే ప్రసాదం, ఎర్రనొక ప్రసాదం, అలాగే అణువులు, ఇలా వివిధ రకాలైన ప్రసాదాలతోటి సాయంత్రం కూడా మనం ప్రసాద వితరణ చేయడం జరుగుతుందండి. అట్లాగే ఈ భక్తులు చాలామంది నిన్న ఈ కాయగూరలు గుచ్చడానికి అయితే ఈ రకమైన సేవ చాలామంది చేశారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతను తెలియజేసుకుంటూ, ఈ ఆషాఢంలో ఈ అమ్మవారి అలంకరణ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అమ్మవారికి ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా చేసామని అనుకుంటున్నాం. దీనికి భక్తుల సహాయ సహకారాలు, అలాగే మన కాకినాడ ఎమ్మెల్యే గారు ఆదేశంతో మనం ఘనంగా చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా ఎమ్మెల్యే గారు ఈ దర్శనానికి వస్తారని తెలియజేసుకుంటూ, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.